నువ్వు అనుకుంటున్నావు నా జీవితం వ్యర్థం, నా జీవితం వృధా, నాకన్నీ కష్టాలే, నాకన్నీ సమస్యలే, నా జీవితం ఎందుకు పనికిరానిది, నా జీవితం నీచమైనది, నా జీవితం వ్యర్థమైనది అని నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. కానీ నీకు ఒక విషయం తెలుసా? నీ జీవితాన్ని చేసినోడు ఎవరో తెలుసా? నువ్వు ఎవరి చేతి ద్వారా నిర్మించబడ్డావో తెలుసా? నువ్వు ఎవరి చేతి ద్వారా నిర్మించబడ్డావంటే దేవుని చేతి ద్వారా నీ తల్లి గర్భములో నిర్మించబడ్డా. నువ్వు వ్యర్థుడు కాదండో, నువ్వు చాలా విలువైనోడివి. ఒక మనిషి చేతులతో నిర్మించబడిన ఫోన్కే అంత విలువ ఉంటే, ఒక మనిషి చేతుల ద్వారా తయారు చేసిన కారుకే అంత ఖరీదు ఉంటే, ఒక మనిషి చేతుల ద్వారా చేసిన ఫ్యాన్కే అంత ఉపయోగం ఉంటే, మహాజ్ఞాని, సర్వజ్ఞాని, సర్వ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని చేతుల మీదుగా తయారు చేయబడ్డ నీవు, నీ జీవితము, నీ బ్రతుకు ఎంత విలువైందండి? నువ్వు మరి ఎందుకని నీ జీవితాన్ని తక్కువ అంచనా వేసుకుంటున్నావు? నువ్వు ఎందుకని నీ బ్రతుకును తక్కువ అంచనా వేసుకుంటున్నావు? ఎందుకని నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుని నేను వ్యర్థుడను, నేను పనికిరాను, నేను ఎందుకు పనికిరానని నిన్ను నువ్వు కించపరుచుకుని సెల్ఫ్ డిస్క్రిమినేషన్ చేసుకుంటున్నావు? నిన్ను సృష్టించిన వాడు దేవుడు. మనిషి చేసిన ఈ సృష్టిలో మనిషి చేసిన వస్తువులకే అంత విలువ ఉంటే, మహాజ్ఞాని, సర్వజ్ఞాని, లోకమును నోటి మాట చేత సృష్టించిన యెహోవా దేవుని చేతుల మీదుగా తయారు చేయబడ్డ ఒక బొమ్మవు నీవు. నువ్వు ఎంత అందమైన బొమ్మవు, ఎంత జ్ఞానమైన బొమ్మవు. నీ జీవితం చాలా